హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మా అత్తయ్య గారి ఇంటికి అయితే వచ్చాను. వెనక బ్యాక్గ్రౌండ్ చూసి అయితే పల్లెటూరు అనుకోకండి, ఇది ఒక టౌన్ అన్నమాట. కాకపోతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు వచ్చేసి అంటే ఆ టౌన్ కొంచెం దూరంగా ఉంటుంది అండ్ పొలాల మధ్య ఇల్లు ఉంటుంది అనమాట. సో అందుకే ఒక పల్లెటూరు వాతావరణంలా కనిపిస్తుంది, కానీ పల్లెటూరు అయితే కాదు. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ అంటే మా అత్తయ్య గారి ఇంట్లో ఒక మినీ గార్డెన్ ఉంటుంది అనమాట. కూరగాయలు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక్కడ క్లైమేట్ చూసారా ఎంత పీస్ఫుల్ గా, ఎంత మైండ్ కి రిలాక్సింగ్ గా ఉందో. అదే మన సిటీలో అయితే ఆ నాయిసెస్, ఆ పొల్యూషన్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. అండ్ మాది టౌన్ కి చాలా లాస్ట్ ఇల్లు, మా కాలనీలో ఇదే మా లాస్ట్ ఇల్లు అనమాట. సో మాకు చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. వెదర్ చూస్తే మీకే అర్థమవుతుంటది. అండ్ పొలాల మధ్యలో మా ఇల్లు ఉంటుంది అనమాట. తర్వాత చూపిస్తాం. అది ఇదంతా మా పొలం. ఇదంతా కనిపించేదంతా మా పొలమే. ఇదంతా మా పొలం. చూసారా ఎలా ఎంజాయ్ చేస్తుందో. హైదరాబాద్ లో అయితే మేము డోర్ లాక్ చేసేసి అట్లే ఉంచుతాం, పాపం ఆడుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి. ఇక్కడ చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తుందో వాళ్ళ అక్కతో. మేము వీడియో బ్లాగ్ స్టార్ట్ చేసి ఒక 5 minutes అవుతుంది అంతే, వర్షం స్టార్ట్ అయింది. మా పాప చూడండి ఎట్లా ఎంజాయ్ చేస్తూ పాట పాడుతుందో, రైన్ రైన్ గో అవే అని. వర్షం పడుతుంది, రైన్ ఖుషి, రైన్ రైన్ గో అవే వస్తుంది చూడు, రైన్ రైన్ గో అవే. తను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడ కోడి పిల్లలు ఇవన్నీ ఉంటాయి అనమాట, వాటన్నిటితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది మా పాప అయితే. అండ్ పొలంలో ఆడుకుంటూ వాళ్ళ అక్క అన్నలతో ఆడుకుంటూ మంచిగా హాయ్ హాయ్ చెప్పు నాన్న, హాయ్. ఇదేనండి మా అత్తగారి ఇల్లు, అదేనండి మా ఇల్లు. చూద్దాం, వచ్చేసేయండి. ఇట్లా ఎంట్రన్స్ ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మందార చెట్టు ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్, మన ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ మందార చెట్టు ఉంటుంది. అండ్ పక్కనే రండి, ఇటు కార్నర్ లో వచ్చేసి చిక్కుడు చెట్టు ఉంటుంది. అదిగోండి చిక్కుడుకాయలు కాసినాయి, తర్వాత దింపుదాం. అండ్ వెనకాల ఇంకొక చెట్టు ఉంది. ఇటు సందులో కూడా ఇంకొక చెట్టు ఉంది. అండ్ బంతిపూల చెట్లు కూడా ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మందారం చెట్టు, చిక్కుడు చెట్టు ఉన్నాయి కదా. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి గులాబీ పూలు అండ్ పూల మొక్కలు, వంకాయ చెట్లు అట్లా అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారా కోళ్ళు అయితే పోకుండా ఇట్లా జాలీలా కట్టిరనమాట. లోపల ఏమేమి చెట్లు ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ చూసారా తోటకూర చెట్లు, అండ్ తోటకూర ఇస్ మై ఫేవరెట్. ఇవన్నీ తోటకూర చెట్లు అక్కడ కూడా ఉన్నాయి. అండ్ బంతిపూలు, ఇవన్నీ బంతిపూల చెట్లు. అండ్ ఇటు వచ్చేసి చూసారా వంకాయ కూడా నాకు చాలా ఇష్టం. వంకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇటు ఇంకో రకం బంతిపూలు. అండ్ ఇక్కడ కూడా కొన్ని వంకాయ చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ గులాబీ చెట్లు అయితే ఉన్నాయి. స్మెల్ మాత్రం బాగుంటాయి గులాబీ పూలు. ఇంకా అటు సైడ్ చామంతి ఎవరిని ఉన్నాయి, అవి కూడా తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒకటి ఉంది, ఈ చెట్ల మధ్యలో ఒకటి ఉంది, చూపిస్తాను రండి. చూసారా పుదీనా, ఈ చెట్ల మధ్య ఇదంతా పుదీనా. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పుదీనానే ఉంది. ఇదంతా పుదీనానే. స్మెల్ అది సూపర్ ఉంది. అండ్ ఇందులోనే కాకరతీగ ఉంది, కనిపిస్తుందా కాకరతీగ. అండ్ ఈరోజు కర్రీ కోసం అయితే ఫ్రెష్ గా చెట్టు నుంచి తెంపుకున్న వంకాయలు కర్రీ వండబోతున్నాం. సో వంకాయలు తెంపేసుకున్నాం. అప్పటికప్పుడు తెంపుకొని ఇక్కడ కర్రీస్ చేసుకోవచ్చు. అదే మన సిటీలో అయితే మనకు అలాంటి పాసిబిలిటీస్ ఉండవు. చూసారా వంకాయలు, ఈ 2 చెట్లకే ఇన్ని కాయలు వచ్చినాయి. అండ్ తాజా వంకాయలు. నెక్స్ట్ తోటకూర తెంపేద్దాం రండి. ఇంకా
ఇక్కడ ఇంటికి అండ్ లాస్ట్ లో అనమాట కార్నర్ లో వచ్చేసి సొరకాయ చెట్టు ఉంటది. ఆ బాత్రూమ్ మీద మొత్తం పాకేసింది. సొరకాయ చూపిస్తాను రండి. ఆల్రెడీ నిన్ననే ఒక 3-4 తెంపేసినాం, అయినా మళ్ళీ ఇంకా కాసినాయి అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నా. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ 2 అయితే ఇంకా తెంపడానికి రెడీగా ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు ఒక 5-6 ఉన్నాయి. చూసారా పిందెలు 1 2 ఇంకా చాలా ఉన్నాయి. అలా ఇంకొకటి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ అమేజింగ్ గా ఉంటుంది అనేది. నేను చెప్పను, మీరే చూద్దురండి ఏంటో. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా. ఇవన్నీ చిట్టి చామంతి అండ్ ఇటు సైడ్ వచ్చేసి పెద్ద చామంతి ఉన్నాయి. ఇవన్నీ పెద్ద చామంతి, ఇటు సైడ్ అవన్నీ చిన్న చామంతులు అనమాట. చూసారా ఎంత బాగున్నాయి కదా. స్మెల్ అయితే సూపర్ గా ఉన్నాయి. చూపిస్తాను. చిట్టి చామంతి స్మెల్ అయితే సూపర్ గా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి చూసారా పెద్ద చామంతులు. ఇవన్నీ పెద్ద చామంతులు, ఇవన్నీ చిన్న చామంతులు. అందుకే చెప్పాను బ్యూటిఫుల్ అమేజింగ్ గా ఉంటుందని. ఇక్కడ పక్కనే చూడండి బచ్చల కూర తీగ. బచ్చల కూర తీగ ఉంది. ఇది నిన్ననే తెంపేసినాం కాబట్టి ఎక్కువ ఆకులు కనిపించట్లేదు. ఇదంతా బచ్చల కూర తీగ. అండ్ ఇక్కడ చామంతి పూలు, అటు వంకాయలు, రోజ్ ఫ్లవర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడేం కావాలంటే అప్పుడు తెంపుకొని యూజ్ చేసుకోవడమే. ఇంటి వెనకాలకి వెళ్ళిపోదాం రండి. ఇంకా ఇది ఇంటి వెనుక సైడ్ అనమాట. సో అరటికెళ్ళ చూసారు కదా. మీరు ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మా అత్తయ్య గారి ఇంటి నుంచి పార్సల్ వచ్చిందని అందులో మీరు అరటికాయలు చూసుంటారు. ఇక్కడ జస్ట్ నార్మల్ గా మేము ఒక చెట్టు అయితే పెట్టుకున్నాం, ఇంట్లో అరటి చెట్టు ఉండాలని. కాకపోతే అది పిలకలుగా మొలిసి ఒక 7-8 చెట్లు అయ్యాయి అనమాట. చూసారా అరటికెల. అవి ఇంకొన్ని రోజులు అయితే పండిపోతాయి అనమాట. ఈ అరటి చెట్టు పక్కనే మునక్కాయ చెట్టు అయితే ఉంది. ఈ సీజన్ లో అయితే కాయలు కాదు, సమ్మర్ లో అయితే ఫుల్ గా కాస్తాయి. మాకు ఇది ఒక్క మునక్కాయ చెట్టు కాదు, చాలా మునగ చెట్లు ఉన్నాయి. చూపించడానికి అయితే ట్రై చేస్తాం. నెక్స్ట్ ఏమున్నాయో చూసేద్దాం రండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక సీతాఫల చెట్టు ఉంది అండ్ ఇంటి ముందు కూడా ఒక సీతాఫల చెట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా మామిడి చెట్లు ఒక 5-6 చెట్లు ఉంటాయి అన్నమాట. ఈ మిడిల్ లో ఉన్నది ఒకటి పుల్లటి మామిడి చెట్టు, అంటే పచ్చడికి యూజ్ చేస్తాం ఈ కాయలు. మిగిలినవన్నీ స్వీట్ గా ఉంటాయి, అవన్నీ తినడానికి యూజ్ చేసుకుంటాం. అండ్ ఇది చూసారా మా పిల్లలు దీనికి ఉయ్యాల కట్టారు. ఈవినింగ్ టైం అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఉయ్యాలు ఊగి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా 2 నిమ్మకాయ చెట్లు ఉన్నాయి. ఇదొకటి అక్కడ వెనక మీకు కనిపిస్తుందా, అదొక నిమ్మకాయ చెట్టు. అండ్ దీని పక్కనే ఇక్కడ కనిపిస్తుందా చిక్కుడు తీగ ఉందన్నమాట. చూసారా ఇది చిక్కుడుకాయలు ఇవాళ తెంపుతాం కర్రీకి. చూసారా చిక్కుడుకాయలు అండ్ గింజలు కూడా చాలా బాగున్నాయి. ఇదేనండి మా అత్తగారిల్లు. ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు ఇలాంటి వాతావరణం, ఇలాంటి ఏరియాలో, ఐ మీన్ ఇలాంటి వెదర్లో ఇల్లు ఉంటే మీకు నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి. దట్స్ ఆల్, అంతే అండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.